వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. కేసీఆర్ పై సిట్ విచారించడం సరికాదని కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు నిరసనగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీశైల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు సొంత రాష్ట్రం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ పై సిట్ నోటీసులు అంటూ కేసీఆర్ ను అవమానించడం సరికాదని అన్నారు. ఈ రోజు ఆటో డ్రైవర్లు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, రైతు బంధు రాని రైతులు మరియు రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి రాజు, సర్పంచ్లు నవీన్ రెడ్డి, రమ్మని, బసప్ప, వీరయ్య, ఉప సర్పంచ్ రజాక్, నాయకులు మునిందర్ రెడ్డి, నాగేంద్రయ్య, నరసింహులు, సునీల్ ప్రసాద్, మధు, వెంకటరెడ్డి, రవీంద్ర ఠాకూర్, రాజనాయక్, యువ నాయకులు తాహిర్ బండ్, జహీర్, శివనాయక్, బాలేసాబ్, జమ్మూ సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గరం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు 60-70 సంవత్సరాలు తెలంగాణని బాధల్లో, గోసల్లో, అవమానాల్లో, కన్నీళ్లలో ముంచిన కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో తెలంగాణ చాలా బాధపడ్డది. అట్లాంటి తెలంగాణకు సొంత రాష్ట్రం తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడు, మహనీయుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద ఈరోజు సిట్ నోటీసులంటూ మొత్తం తెలంగాణ జాతిని అవమానపరిచే పని చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వరుసగా కోర్టులలో, హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో రేవంత్ రెడ్డి మీద మొట్టికాయలు పడుతున్నాయి, అక్షింతలు పడుతున్నాయి. నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు, రైతు బంధు రాని రైతులు, షాదీ ముబారక్ చెక్కులు బౌన్స్ అయితే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆగ్రహం తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు. వాట్సాప్లలో ఆడోళ్ళు అయితే నేను చెప్పలేని బూతులు రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నారు. అంత కోపం ఈరోజు ప్రజల్లో ఉన్నది. వీటన్నిటిని కూడా భరించలేక, తట్టుకోలేక ఈ కోపాలు, ప్రజల కోపాలు, నిరసనలు అన్నిటికీ ప్రతిఫలంగా ఆయన సీట్లు కోల్పోతున్నాడు. కాబట్టి సిట్టు గుర్తొస్తూ ఉన్నది. ఆయన మొన్న సర్పంచ్ ఎన్నికల్లో బొక్కబొరల పడ్డారు. దాదాపు సగానికి పైగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నారు. అదొక బాధ. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు అవుతున్నాయి. మీరు చూస్తారు, తాండూరులో కానీ తెలంగాణలో ఉన్న 116 మున్సిపాలిటీలో కానీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 7 కార్పొరేషన్లలో కానీ బీఆర్ఎస్ బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరేస్తుంది. అది ముఖ్యమంత్రికి అర్థమైంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఆ అసహనంలో ఉన్నాడు, ఆ కోపంలో ఉన్నాడు. కాబట్టి ఒకరోజు కేటీఆర్కి నోటీసులు, ఒకరోజు హరీష్ రావుకి నోటీసులు, ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు అంటూ తెగబడ్డాడు. ఈ ముఖ్యమంత్రిని మొత్తం ప్రజానీకం, అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు ఇంతకుముందు రజాక్ చెప్పినట్టుగా 6 గ్యారంటీలు ఏమైనాయా, 420 హామీలు ఏమైనాయా, ఈడ జనాలకి ఎన్నిక పైసలు లేవు. కనీసం పోలీసు బండ్లలో డీజిల్ కూడా పైసలు ఇస్తలేరు ఈరోజు. పాపం పోలీసు సోదరులు వాళ్ళే పైసలు వేసుకుని డీజిల్ పోసుకుంటా ఉన్నారు. నువ్వు చేసేదే దొంగ పని. ఫస్ట్ జనాల ఆగ్రహం వెలిగిస్తే జనాల నిరసనలని అదుపు చేయడానికి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టడానికి పోలీసుల పని పాపం వాళ్ళు చేయాలి. చేయాలంటే సొంతగా జేబులకు వెళ్ళి పైసలు వేసుకుని డీజిల్ పోసుకుని వెహికల్ నడుపుకునే పరిస్థితి ఈరోజు పోలీసులకు. ఏ వర్గానికి కూడా ఈరోజు సంతోషం లేదు. పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసిండు. ఈరోజు ప్రజలు తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అని సామెత. ఈడేమో మొత్తం బరిబత్తలు అయిపోయింది, ఎల్లకీలు అయిపోయింది. ఈయన పోయి ఆడ దావోస్లా, ఇప్పుడు అమెరికాలా, హార్వర్డ్ యూనివర్సిటీలో నాయకత్వంలో ఎట్లుండాలి పాఠాలు నేర్చుకోవడానికి పోయిండు ఇప్పుడు ముఖ్యమంత్రి. హార్వర్డ్కి పాపము ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఉండదు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఉండదు. మా స్టూడెంటు ఎట్లాంటోడంటే
లాగుల్లో తొండలు జొర్రిస్తా, చెట్టుకేసి కడతా, బట్టలు కూడా తీసి కొడతా అనే పేగులు మెడలేసుకుంటా. మన ఇట బషీరాబాద్లో చాలామంది సోదరులు ఈ మాంసం కొట్లు నడుపుతారు, పాపం అది వాళ్ళ వృత్తి. వాళ్ళు కూడా పేగులు మెడలేసుకోరు, అవి పక్కన పడేస్తారు. ఈయన మాత్రం పేగులు మెడలేసుకుంటా. అయ్యా హార్వర్డ్ యూనివర్సిటీ గారు, మీ స్టూడెంట్ ఇట్లాంటి వాడు, ఇక మీకు సిగ్గుచేటు, తర్వాత మీ ఇష్టం, ఆయనకి ఏం సర్టిఫికేట్ ఇస్తారో మీ ఇష్టం. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి మొత్తం తెలంగాణని అవమానిస్తున్నాడు, తెలంగాణని గోసపెడుతున్నాడు. ప్రజా తీర్పు చెంపపెట్టులాగా వస్తూ ఉన్నా ఈయనకు సోయొస్తలేదు. ఈరోజు పూర్తిగా ప్రతి రంగం కూడా తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది. దాని మీద కొట్లాడుతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ అంటే, సోషల్ మీడియా అంటే కేసీఆర్ గారికి మద్దతుగా నిలుస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారికి లిటరల్గా ఉచ్చబడుతున్నది. ఆ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు అంటాడు కదా, బొంబాయికి ఉచ్చబోపిస్తా అని, అట్లా ఈరోజు మొత్తం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులు ఉచ్చబోపిస్తూ ఉన్నారు లిటరల్గా. అది ఆయనకు భరిస్తలేదు. తిడుతూ ఉన్నాడు, జర్నలిస్టులను తిడుతున్నాడు. మీరు ఏం శాతగానోడు, పెన్నులు జేబులో పెట్టుకొస్తారు, మీరేం జర్నలిస్టులు అంటున్నాడు ఆయన. ప్రభుత్వ ఉద్యోగులు శాత కాదు అంటున్నాడు, నాకే పాలన శాత కాదు, 500 కోట్లు కూడా పుడతలేవు అంటున్నాడు. మరి ఎందుకు ఆయన పీకనిక? ఇంకా అయిపోయింది, 3 ఏళ్ళు ఎలుగా పెట్టినావు, ఇంకో 2 ఏళ్ళు ఏమెలుగా పెడతావు? ఇవన్నీ అడుగుతున్నామనే ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం మీద ఆయన కక్ష. ఇవన్నీ అడుగుతున్నామనే ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణని అగ్రభాగంలో నిలబెట్టిన కేసీఆర్ గారి మీద మీరు సిట్ విచారణ చేస్తే తెలంగాణ సహించదు. ఇదేదో మేము గులాబీ కండువాలు వేసుకుని బీఆర్ఎస్ నాయకులుగా చెప్తున్న మాట కాదు. ఈరోజు ప్రజానీకం పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా కేసీఆర్ గారిని అభిమానిస్తున్న ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగుల్లో సైతం ఈరోజు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని వాళ్ళలో మదనం మొదలైంది. ఈ మదనం రేపు నిన్ను కొంప ముంచుతుంది, కాంగ్రెస్ పార్టీని బొందబెడుతుంది. అన్నిటికంటే కూడా ధృతరాష్ట్రునిలాగా కళ్ళు మూసుకుని ఢిల్లీలో కూర్చున్న రాహుల్ గాంధీకి అర్థం కావాలి, ఈయన తెలంగాణని సత్యనాశ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీని సత్యనాశ చేస్తున్నాడు. మళ్ళీ 100 ఏళ్ళు తెలంగాణ వెనకకు పోతుంది, ఇంకో 40-50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని 100 మీటర్ల లోతున పొందబెడుతున్నాడు. రేపు చంద్రబాబు నాయుడుతో కలిసి, జనసేనతో కలిసి, బీజేపీతో కలిసి ఆయన వేరు కుంపటి పెట్టుకుంటాడు. ఇది మీరు అర్థం చేసుకోండి రాహుల్ గాంధీ. మీరు ఆ రోజు వచ్చిండ్రు, ఇక్కడ ఎన్నికల హామీ ఇచ్చిండ్రు, చేవేళ్లలో ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులతో పోయి ఛాయ్ తాగిండ్రు రాహుల్ గాంధీ. ఈరోజు చిక్కడపల్లికి వస్తే రాహుల్ గాంధీ మిమ్మల్ని కొట్టి పంపిస్తారు తెలంగాణ నిరుద్యోగులు. అట్లే హైదరాబాద్లో ఆటోలో కూర్చొని తిరిగిండ్రు మీరు రాహుల్ గాంధీ. ఈరోజు ఆటో డ్రైవర్లు ఇప్పటికి మీ పరిపాలనలో ఈ 3 ఏళ్లలో 55 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంచెం కూడా సిగ్గు రేవంత్ రెడ్డికి ఎటు లేదు. అట్లాంటి ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తున్న మీరైనా తెలివి తెచ్చుకోవాలి, లేకపోతే మీ పార్టీ ఖతమైపోతుంది. ఇప్పుడు కేవలం 2 రాష్ట్రాల్లో, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అవి కూడా పీక్తాయి. దయచేసి మీరు గమనించండి, ఎంత త్వరగా ఈ రేవంత్ రెడ్డి అనే శని తెలంగాణ నుంచి విముక్తమైతే అంత మంచిది కాంగ్రెస్ పార్టీకి. సరే మీ పార్టీ ఎట్లనైనా చావని, కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారు, వాళ్ళు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటుకి భయపడే సిట్ డ్రామాలు వేస్తున్నారు. ఇవన్నీ నడవవు అని మేము హెచ్చరిస్తూ కేసీఆర్ గారిని తెలంగాణ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటుంది. మళ్ళీ అద్భుతంగా తెలంగాణ ప్రగతి పథంలో ముందుకు పోతుంది. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ శ్రేణులకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, జై తెలంగాణ. ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, పైలట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వం, శిషర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ.